సార్ విభజన చట్టంలో ఇచ్చినటువంటి దాని ప్రకారంగా నియోజకవర్గాలన్నీ మారిపోతున్నాయి డీలిమిటేషన్ అనేది మనం వింటున్నాం, చూస్తున్నాం. అవుతుందని నేను కూడా గట్టిగా నమ్ముతున్నానండి. సో, రేపు నేను 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 త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తానండి. ఓకే. కలిసినప్పుడు ఆయనతో నేను మాట్లాడుకొని, నా నేను ఏ విధంగా పార్టీకి సహాయపడగలుగుతాను, ఏ విధంగా నన్ను పనిచేయమని ఆయన ఆదేశిస్తాడు అనే దాన్ని కూడా నేను ఒకసారి ఆయనతో మాట్లాడుకుంటాను. దీనికి కూడా కారణం ఇదేనండి. చంద్రబాబు నాయుడు గారు అవినీతి ఏ స్థాయిలో మా దగ్గర ఉండిపోయింది అని అంటే, స్వేచ్ఛగా తిరగాల్సినటువంటి మనుషులెవరు స్వేచ్ఛగా తిరగలేకపోతా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడవలసినటువంటి మనుషుల్ని మాట్లాడనీయకుండా చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అక్రమ కేసులు, ఊళ్ళు ప్రజలు ఇవాల్టికి కూడా ఊళ్ళు వదిలిపెట్టి పారిపోయినటువంటి పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. తన అనుకూలమైనటువంటి పోలీసులతోటి రాజ్యాన్ని నడిపించుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పేదవాడు భయపడి పారిపోతూ ఉన్నాడు. స్త్రీలు కానివ్వండి, అదేవిధంగా ముసలివాళ్ళు కానివ్వండి, పసిపిల్లలు సైతం ఎన్ని అక్రమాలు, వారి పట్ల ఎన్ని అక్రమాలు, ఎన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అసలు మహిళా కమిషన్లు ఉన్నాయా? అసలు పోలీసులు సక్రమంగా పనిచేస్తూ ఉన్నారా? వ్యవస్థలను ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దిగజారుస్తూ ఉన్నాడు? ఇవన్నీ చూస్తూ ఉంటే నా దగ్గర ఆర్థికంగా అంతగా పరిస్థితులు బాగాలేకపోయినప్పటికీ కూడా నాకు ఇంకా కొంత అంటే వయసు అదన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామ్యంలో నా వంతు పాత్రను నేను పోషించకపోవడం కూడా కరెక్ట్ కాదేమో. పైగా నా స్నేహితులు కానివ్వండి, నా శ్రేయోభిలాషులందరూ కూడా నువ్వు అలా మౌనంగా ఉంటే కరెక్ట్ కాదురా, వెళ్ళాల్సిందే రాజకీయాల్లో అని చెప్పేసి అందరూ మాట్లాడటం. చూద్దాం, జగన్ గారితో ఒకసారి కలిసి మాట్లాడుకొని రాజకీయ రంగ ప్రవేశం మళ్ళీ తిరిగి యాక్టివ్గా చేయటం అనివార్య పరిస్థితులు వస్తూ ఉన్నాయి అనేది ఆయనతో మాట్లాడుకొని చేయాలని అనుకుంటున్నాను. కాకపోతే టైము కొద్దిగా ఎక్కువ పట్టవచ్చేమో చూడాలండి.